షాలోమ్ బైబిల్ టెంపుల్ అఫీషియల్ ఛానల్ వీక్లీ వీడియోస్ వీక్ 9 టాపిక్ సిలువపై పలికిన మొదటి మాట. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. శ్రమ దినములలో, ఉపవాస దినములలో, మండలకాల దినములలో, ముఖ్యముగా దైవ సేవకులు సన్నిధిలో క్రైస్తవులు పాడే పాటలలో ఈ సిలువను గూర్చిన 7 మాటలు పాటలుగా వారు పాడుతూ ఉంటారు. అలాగనే వాక్యములను వారు ప్రకటిస్తూ ఉంటారు. ఈ యొక్క శ్రమ దినాల తర్వాత క్రీస్తును గూర్చిన 7 మాటలనే పుస్తకాలను బయట రచించిన వారున్నారు. అప్పటి వరకు ఈ సిలువపై పలికిన 7 మాటలను వారెవ్వరికీ తెలిసేవి కావు. ఎప్పుడైతే ఈ శ్రమ దినాల్లో, ఉపవాస దినాల్లో, మండలకాల దినాల్లో వీటిని ధ్యానిస్తూ ఉంటారో, దాని తర్వాత అనేక మంది గ్రంథకర్తలు ఈ సిలువను గూర్చిన 7 మాటలను వారి గ్రంథాల్లో అనగా పుస్తకాల్లో లిఖించారు. వాటిని ఇప్పుడు అనేక మంది చదువుచున్నారు, వీక్షిస్తున్నారు. మన అంశము క్రీస్తు సిలువపై పలికిన మొదటి మాట ఏమనగా, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, యూదుల ప్రజలను గూర్చి, శాస్త్రులు పరిసయ్యులను గూర్చి, ముఖ్యముగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ కపాల స్థలమందు నిలిచి ఉన్న ప్రజలను గూర్చి తండ్రికి మొరపెట్టుచున్నాడు. ఆ మొర ఏమనగా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని వారి పనిని గురించి, పాపమును గురించి దేవుడికి మొరపెట్టుచున్నాడు. అలాగే తండ్రికి అడుగుచున్న మాట ఏమిటంటే, వీరిని క్షమించమని అడుగుచున్నాడు. ఈ మాట ప్రపంచమంతటిని కదిలించిన, వణికించిన శక్తి కలిగిన మాట. ఆ మాటే యేసుక్రీస్తును గూర్చి గుణగణాలను తెలియచేసిన మాట. ఆ మాట క్షమించడము. క్రైస్తవుల్లో, క్రీస్తుని నమ్మిన వారిలో కనపడవలసిన ప్రాముఖ్యమైన అంశము వారి శరీర గుణములలో, వారి మాటలలో, వారి వ్యవహారములలో, వారి పనుల్లో కనిపించవలసినది క్షమించడం. ఈ రోజుల్లో క్షమించడం అన్నది చాలా తక్కువైపోయింది, ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. దేవుడు ఆ మాటనే మొదటి మాటగా పలికాడు. ఆ మాటనే మనము కూడా అన్వయించుకొని ఆ మాటను బట్టి నడిచినట్లయితే యేసుక్రీస్తు వారు పలికిన ఆ మొదటి మాటని మనము నెరవేర్చిన వారమవుతాం. మీ అందరికీ ఒక మాట తెలియజేయుచున్నాను. ఎవరైతే క్షమిస్తారో వారు భరిస్తారు. ఎవరైతే భరిస్తారో వారిలో క్రీస్తు జీవిస్తాడు. ఆమేన్.